అమ్మా 101 కొబ్బరికాయలకి 550 రూపాయలు ఇప్పించండి అమ్మా. ఏమిటా కంగారు? నీకన్నా ముందొచ్చిన మనిషి నా వెనకాల చేతులు కట్టుకుని ఎలా నిలబడ్డాడో చూడు. ఎందుకంత వినయం? మేడం గారు మా షాప్ లో 10,000 రూపాయలు పట్టు చేరుకొని డబ్బులు ఇస్తానంటే వచ్చాను. కంగారు పడకండి. మీ ఇద్దరికి ఇవ్వాల్సింది తిప్పి కొడితే 11,000 లేదు. 10 నిమిషాల పారేస్తా, వెయిట్ చేయండి. ఇంకొద్దిసేపట్లో మా అత్తయ్య మైసూర్ మహారాణిలా కారులో వస్తుంది. నేను కాళ్ళకు దండం పెట్టి ఈ పట్టు చీర చేతిలో పెట్టగానే ఉక్కిరి బిక్కిరైపోయి మెళ్ళో కాసుల పేరు నాకు వేస్తుంది. మరుక్షణం దాన్ని చేంజ్ చేసి మీ చేంజ్ మొక్కను కొడతా. ఒకవేళ కాసులు పెరిగిపోతే మిగిలిన కొబ్బరికాయలు నీ మొక్కను కొడతా. మా అత్తయ్య సంగతి నాకు తెలుసా, నీకు తెలుసా? నువ్వు జీవితాంతం కాయలు అమ్ముకుని పండిపోవాల్సిందే. కాయలు తీసుకునిరా. రా అమ్మా మహంకాళి, ఇది నీ మొక్కుబడి కాదు. ఏదో నా మొక్కుబడి కోసం ఇలా కొడుతున్నాను. నన్ను క్షమించు తల్లి. మా ఆయన్ని ఎలాగోలాగా మా అత్త మామలతో కలిసేలా దీవించు. నా పలుకుబడి పెంచు. ఏంటమ్మా మెట్లు పగల కొడుతున్నావు? మెట్లు కాదు అత్తయ్య గారు, కొబ్బరికాయలు. ఈ రోజు నా పుట్టినరోజు. మీరు మావయ్య గారు సుఖంగా సంతోషంగా ఉండాలని వ్రతం చేయించి ప్రసాదం తెచ్చాను. అలాగా? దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. బంగారు తల్లి, నీ మనసు నా కొడుకు తెలుసుకున్నాడు కానీ మా ఆయన తెలుసుకోలేకపోయాడు. నీలాంటి మంచి పిల్ల మా కోడలిగా రావడానికి మా ఇల్లు ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఈ రోజు నీ పుట్టినరోజు అన్నావు, నీకేమి ఇవ్వాలో నాకు తోచడం లేదు. మీ కాసు వద్దు, కాసుల పేరు వద్దు, మీ అభిమానమే చాలు. ఏమిటో ఒత్తిగా డబ్బాసు లేని పిల్ల దొరికింది. ఇలా పట్టు. ఏమైంది పాపం? మీ అభిమానం చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగాయి.